హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నుండి మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిపోతున్నామండి. ఇంతకు ముందు 2 వీడియోల్లో అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే ఏంటి అనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఎవరైనా ఆ వీడియోలు కనుక మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చాను, చూసుకోండి. మనం ఫస్ట్ డిస్కస్ చేసుకునే సర్వీస్ IAM, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఈ సర్వీస్ ఉపయోగించి మనం యూజర్స్ ని క్రియేట్ చేయొచ్చు, వాళ్ళకి రిక్వైర్డ్ పర్మిషన్స్ ఇవ్వచ్చు, అవసరం లేనప్పుడు రీవోక్ చేయొచ్చు. ఇలా రకరకాల అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ అయితే మనం చేయొచ్చు. మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక ఈమెయిల్ ఐడి అయితే సప్లై చేస్తాం కదా, ఆ ఈమెయిల్ ఐడి ఉపయోగించి లాగిన్ అయ్యే అకౌంట్ ని రూట్ అకౌంట్ అంటారు. ఆ రూట్ అకౌంట్ కి ఆ అకౌంట్ లో ఉన్న అన్ని సర్వీసెస్ ని యాక్సెస్ చేయడానికి కంప్లీట్ పర్మిషన్స్ ఉంటాయి. సో ఆ అకౌంట్ ని మనం ఎవరికి షేర్ చేయకూడదు. పొరపాటుని షేర్ అయిందో ఏమైనా జరగచ్చు, ఎవరైనా కావాలని సర్వీసులు వాడేయచ్చు, ఇంకా ఏమైనా జరగచ్చు. అల్టిమేట్ గా బిల్ అయితే జనరేట్ అయిపోతుంది. కనుక ఆ అకౌంట్ ద్వారా మనం చేయాల్సింది ఏంటంటే ఓన్లీ యూజర్స్ ని క్రియేట్ చేసి ఆ యూజర్స్ కి రకరకాల సర్వీసెస్ ని యాక్సెస్ చేయడానికి అవసరమైన పర్మిషన్స్ ని మాత్రమే ఇవ్వాలి. ఇది సెక్యూరిటీ కోసం. ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ లో రకరకాల టీమ్స్ అయితే వర్క్ చేస్తూ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ కి డేటాబేస్ టీమ్ ఉంటుంది, డెవలప్మెంట్ టీమ్ ఉంటుంది, నెట్వర్కింగ్ టీమ్ ఉంటుంది, ఇలా రకరకాల టీంలు ఉంటాయి. మనం ఏం చేయాలంటే IAM ఉపయోగించి ప్రతి టీమ్ కి వాళ్ళకు అవసరమైన సర్వీసులను యాక్సెస్ చేయడానికి మాత్రం పర్మిషన్స్ ఇవ్వాలి. సపోజ్ డేటాబేస్ టీమ్ ఉందనుకోండి, వాళ్ళకి డేటాబేస్ రిలేటెడ్ సర్వీసెస్ అంటే RDS గానీ, DynamoDB గానీ ఇలా డేటాబేస్ రిలేటెడ్ సర్వీసెస్ యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ ఇస్తాం. అలాగే డెవలప్మెంట్ టీమ్ కి డెవలప్మెంట్ కోసం వాళ్ళు పర్టికులర్ గా ఏ పర్టికులర్ సర్వీస్ ఉపయోగించి డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ సర్వీస్ యాక్సెస్ చేయడానికి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. అలాగే నెట్వర్కింగ్ రిలేటెడ్ సర్వీసెస్ యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ ఇస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అనవసరంగా ఒక టీమ్ రిలేటెడ్ పీపుల్ ఇంకొక టీమ్ రిలేటెడ్ సర్వీసెస్ యాక్సెస్ చేయకుండా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇలాంటివన్నీ సెక్యూరిటీ రిలేటెడ్ అన్నమాట. ఇలాంటివన్నీ చేయడానికి మనం IAM ను ఉపయోగిస్తాం. IAM, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. IAM లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. వాటిల్లో యూజర్స్, పాలసీస్, గ్రూప్స్ అండ్ రోల్స్ అనేవి మేజర్ కాంపోనెంట్స్. ఇవాళ మనం యూజర్స్ అండ్ పాలసీస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ యూజర్స్. యూజర్స్ అంటే మన AWS అకౌంట్ లోని సర్వీసెస్ యూజ్ చేసుకునే మన టీమ్ మెంబర్స్. ఆ మెంబర్స్ ని మనమే క్రియేట్ చేస్తాం, వాళ్ళకి పర్మిషన్స్ కూడా మనమే ఇస్తాం. ఈ వీడియోలో మీకు ఒక యూజర్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది కంప్లీట్ ప్రాసెస్ టాప్ టు బాటమ్ చూపిస్తాను. ఓకే, తర్వాత పాలసీ అంటే పర్మిషన్ అంతే. మనం ఒక యూజర్ ని క్రియేట్ చేసిన తర్వాత ఆ యూజర్ కి రిక్వైర్డ్ సర్వీసెస్ యూజ్ చేసుకోవడానికి పర్మిషన్స్ అయితే ఇవ్వాలి కదా. ఆ పర్మిషన్స్ ని మనం పాలసీ ఆప్షన్ యూజ్ చేసి ఇస్తామన్నమాట. ఈ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను. ఒక యూజర్ ని క్రియేట్ చేయడం చూపిస్తాను, ఆ తర్వాత ఆ యూజర్ కి రిక్వైర్డ్ పర్మిషన్స్ ఇవ్వడం కూడా చూపిస్తాను. ఓకే, లెట్స్ ఫ్లిప్ టు AWS కన్సోల్. ఇప్పుడు మనం రూట్ అకౌంట్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి AWS అకౌంట్ లోకి లాగిన్ అయ్యి ఒక యూజర్ ని క్రియేట్ చేసి ఆ యూజర్ కి సమ్ పర్మిషన్స్ ఇద్దాం. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలంటే రూట్ యూజర్ అకౌంట్ త్రూ లాగిన్ అవ్వాలి. మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఈమెయిల్ ఐడి సప్లై చేస్తాం. ఆ ఈమెయిల్ ఐడి రూట్ యూజర్ అకౌంట్ యూజర్ ఐడి అని చెప్పాను కదా మీకు. సో ఆ ఈమెయిల్ ఐడి మనం ఇక్కడ సప్లై చేయాలి. దానికోసం aws.amazon.com క్లిక్ చేస్తే మనం కన్సోల్లోకి వెళ్తాం. టాప్ రైట్ కార్నర్ లో మనకి క్రియేట్ అన్ AWS అకౌంట్ ఉంది, ఆర్ సైన్ ఇన్ టు AWS అకౌంట్, 2 రకాలు ఉంటుంది. సైన్ ఇన్ టు మనం క్లిక్ URL మనం సప్లై చేస్తుంటే అదే వచ్చి ఉండేది. సో క్రియేట్ అన్ AWS అకౌంట్ క్లిక్ చేస్తే కింద బోటమ్ లో సైన్ ఇన్ టు అన్ ఎగ్జిస్టింగ్ AWS అకౌంట్ చూడండి, అక్కడ ఒక లింక్ ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనం సైన్ ఇన్ పేజ్ లోకి వెళ్తాం. ఈ పేజ్ లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ రూట్ యూజర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ IAM యూజర్. రూట్ యూజర్ అంటే అడ్మినిస్ట్రేషన్ లెవెల్. మనం అకౌంట్ క్రియేట్ చేసుకునేప్పుడు సప్లై చేసిన ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, అది సప్లై చేస్తే అది రూట్ యూజర్ అవుతుంది. ఆ రూట్ యూజర్ లో మనం IAM లోకి వెళ్ళి కొంతమంది యూజర్స్ ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను కదా, ఆ యూజర్స్ అందరూ కూడా IAM యూజర్ త్రూ లాగిన్ అవ్వాలన్నమాట. మనం ఇప్పుడు రూట్ యూజర్ త్రూ లాగిన్ అవుతాం. దానికోసం ఈమెయిల్ ఐడి సప్లై చేయాలి, nagossailorbook@gmail.com. సప్లై ద పాస్వర్డ్. ఇది డాష్ బోర్డ్ అండి. సేవ్ పాస్వర్డ్, సేవ్ పాస్వర్డ్. ఓకే, ఇవన్నీ సర్వీసెస్ మనకి AWS ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఇవన్నీ కూడా అన్నమాట. సో పైన చూస్తే మనం సెల్లర్ బుక్ అని ఒక డ్రాప్ డౌన్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది చూసారా. ఇక్కడ మన అకౌంట్ కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్
రీజియన్ మీకు ఆల్రెడీ చెప్పాను, అవైలబిలిటీ జోన్స్ అండ్ రీజియన్స్ ఉంటాయి అని చెప్పాను కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. మనం ఏం చేయాలంటే మనం ఉంటున్న ప్లేస్కి దగ్గరగా ఉంటున్న రీజియన్ ఏముందో అది సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇండియాకి దగ్గరగా ఉండేది ముంబై రీజియన్ కనుక ఏషియా పసిఫిక్ రీజియన్ ఏపీ సౌత్ 1 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అమెరికాలో ఉండే వాళ్ళు ఏరియాస్ని బట్టి కాలిఫోర్నియా కానీ నార్త్ వెర్జీనియా కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మనకి దగ్గరలో ఉండేది ముంబై కనుక మనం ముంబై సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, జస్ట్ గో బ్యాక్ అండ్ సెలెక్ట్ ముంబై. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ సర్వీసెస్ కనిపిస్తున్నాయి. మనకి ఫర్ కంప్యూటింగ్ సర్వీసెస్, EC2, లాంబ్డా, రకరకాల డేటాబేస్ సర్వీసెస్ ఉన్నాయి. మనకి ఇప్పుడు కావాల్సింది IAM ఈజ్ దేర్ అండర్ సెక్యూరిటీ, ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్. IAM ఇక్కడ లాంబ్డా ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా. EC2 అనేది విర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయడం కోసం. ఓకే, సో మనకి ఇప్పుడు IAM కావాలి. మనకు కావాల్సిన సర్వీస్ని డైరెక్ట్గా ఆ సర్వీస్ దగ్గరికి వెళ్ళి ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా చేయొచ్చు, లేకపోతే పైన ఉన్న సెర్చ్ బార్లో టైప్ చేస్తే ఆ పర్టికులర్ సర్వీస్ మనకి ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు నాకు కావాల్సింది IAM, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఐఎమ్ గోయింగ్ టు టైప్ IAM హియర్. ఓకే, మనకు కావాల్సిన సర్వీస్ ఫిల్టర్ అయింది. సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కావాల్సిందంతా వస్తుంది. చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ కనిపిస్తున్నాయి. గ్రూప్స్, యూజర్స్, రోల్స్, పాలసీస్, ఐడెంటిటీ ప్రొవైడర్స్ అండ్ అకౌంట్ సెట్టింగ్స్. ఇవన్నీ యూజ్ చేసుకుని మనం మన అకౌంట్ని, మన యూజర్స్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనకు కావాల్సింది యూజర్ని క్రియేట్ చేసుకోవడం. దానికోసం యూజర్స్ మీ క్లిక్ చేసి యాడ్ యూజర్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం యూజర్ నేమ్ సప్లై చేయాలి. ఫస్ట్ వన్ ఇస్ నా యూజర్ నేమ్ వచ్చి నేను సేలర్ బుక్ 1 అని చెప్పి సప్లై చేస్తున్నాను. ఇన్ ద సెకండ్ బ్లాక్ ఇస్ సెలెక్ట్ AWS యాక్సెస్ టైప్. అంటే మీ అకౌంట్ ఎలా యాక్సెస్ చేయాలనుకుంటున్నారు? ప్రోగ్రామాటికల్ గా యాక్సెస్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే మేనేజ్మెంట్ కన్సోల్ లో యాక్సెస్ చేయాలనుకుంటున్నారా? అంటే ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అంటే మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, C# కానీ, జావా కానీ, పైథాన్ కానీ, ఇలా ఏదైనా సరే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నుంచి మీ సర్వీసెస్ మీరు యాక్సెస్ చేయొచ్చు అనమాట. దానికోసం ఏంటంటే AWS మీకు ఒక యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కి సప్లై చేస్తుంది. అవి కనెక్షన్ స్ట్రింగ్ లాంటివి. ఓకే, కాదు నేను మేనేజ్మెంట్ కన్సోల్లోకి లాగిన్ అయ్యి ఒక యూజర్ లాగా వర్క్ చేస్తానంటే సెకండ్ వన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. కాదు రెండు కావాలంటే రెండు కూడా చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్ అంటే మీకు ఒక పాస్వర్డ్ కావాలి. ఆ పాస్వర్డ్ ని మనం ఇక్కడ కన్సోల్ పాస్వర్డ్ ఆప్షన్ త్రూ జనరేట్ చేయొచ్చు అనమాట. అయితే ఆటో జనరేట్ పాస్వర్డ్ ఇవ్వచ్చు, లేకపోతే కస్టమ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఆటో జనరేట్ పాస్వర్డ్ అంటే మీకు ఆటోమేటిక్ అదే జనరేట్ అయిపోతుంది. బట్ అది కష్టం, గుర్తుపెట్టుకోవడం కష్టం. ఎందుకంటే యూజర్ ఈ పాస్వర్డ్ అనేది ఆల్ఫాబెట్స్, న్యూమరిక్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇలాంటి కాంబినేషన్ లో ఉంటుంది. దానికోసం ఏం చేస్తారంటే రిక్వైర్డ్ పాస్వర్డ్ రీసెట్ పెట్టుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీరు ఆటో జనరేట్ పాస్వర్డ్ పెడితే కనుక గ్యారంటీ రిక్వైర్డ్ పాస్వర్డ్ రీసెట్ పెట్టుకోండి, లేకపోతే పాస్వర్డ్ గుర్తు పెట్టుకోవడం అనేది చాలా చాలా కష్టం. ఇక్కడ నేను కస్టమ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. సో నాకు ఈ పాస్వర్డ్ రీసెట్ అవసరం లేదు, అందుకని దాన్ని అన్చెక్ చేసేసాను. లేకపోతే ఖచ్చితంగా దాన్ని కూడా ఉంచేవాడిని అనమాట. సో ఇప్పుడు మనం పర్మిషన్స్ పేజ్ లోకి వెళ్ళాలి. ఒకసారి పైనుంచి కిందకు చూసుకోండి. యూజర్ నేమ్ వచ్చి సేలర్ బుక్ 1. ఎవ్రీ టైం మీరు అదే సప్లై చేయాలి. ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ఇచ్చాను, ఓకే, ఇవన్నీ ఇచ్చేసాను. సో నెక్స్ట్ వన్ ఈజ్ పర్మిషన్స్ పేజ్ లోకి వెళ్ళిపోయాను. ఈ పర్మిషన్స్ పేజ్ లో మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. వన్ ఈజ్ యాడ్ యూజర్ టు గ్రూప్, కాపీ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ యూజర్ అండ్ అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్ట్లీ. యాడ్ యూజర్ టు గ్రూప్ అంటే ఏంటంటే మనం కొన్ని పర్టికులర్ పాలసీస్ ని పిక్ చేసుకుని ఒక గ్రూప్ గా ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఆ గ్రూప్ ని తీసుకెళ్లి ఒక యూజర్ కి అటాచ్ చేస్తే ఆ యూజర్ కి ఆ పర్మిషన్స్ అన్ని వచ్చేస్తాయి. బట్ మనం ఇప్పటి వరకు ఒక గ్రూప్ నేమ్ క్రియేట్ చేసుకోలేదు కనుక ఇది మనకి ప్రస్తుతానికి అవసరం లేదు. ద నెక్స్ట్ వన్ ఈజ్ కాపీ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ యూజర్. మన దగ్గర ఆల్రెడీ ఒక యూజర్ ఉండి ఆ యూజర్ కొన్ని పర్మిషన్స్ ఉంటే అవన్నీ మనం పిక్ చేసుకోవచ్చు. అది కూడా మనకి యూజర్ లేదు కనుక థర్డ్ వన్ ఈజ్ అటాచ్ ఎగ్జిస్టింగ్ పాలసీస్ డైరెక్ట్లీ. అది మనకు కావాలి. సో అటాచ్ పాలసీస్ తీసుకుని ఇక్కడ నేను ఒక పాలసీని సెట్ చేసుకుంటాను. సపోజ్ S3 ఇవ్వాలనుకుంటున్నాను. నేను S3 సెలెక్ట్ చేసుకున్నాను. S3 అంటే చెప్పాను కదా, అది ఒక సర్వీస్ డేటా స్టోరేజ్ కోసం. S3 ఫుల్ యాక్సెస్ ఇస్తున్నాను. ట్యాక్స్ లెటర్ స్కిప్ ఫర్ నౌ, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు, జస్ట్ అది లేబుల్స్ లాంటిది అనమాట. దిస్ ఇస్ ద రివ్యూ పేజ్. చూడండి, ఇక్కడ మీ యూజర్ నేమ్ వచ్చి సేలర్ బుక్ 1 అండ్ యాక్సెస్ టైప్ ఇస్ ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అండ్ AWS మేనేజ్మెంట్ కన్సోల్ యాక్సెస్ ఇచ్చాను. పాస్వర్డ్ టైప్ ఇస్ కస్టమ్. ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్ బటన్. అప్పుడు నా యూజర్ జనరేట్ అయిపోతుంది నాకు. రైట్, ఎస్. ఇక్కడ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ పైన చూడండి ఒక URL కనబడుతుంది. ఆ URL యూజ్ చేసుకుని మనం ఎవ్రీ టైం లాగిన్ అవ్వాలన్నమాట. సో యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనకి సీక్రెట్ కీ అనేది ఒక్కసారి కనబడుతుంది, సెకండ్ టైం నుంచి మనకి కనబడుతుంది. సో దాన్ని సమ్వేర్ ఎల్స్ కావాలంటే మనం సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే పైన డౌన్లోడ్ CSV ఫైల్ అని చెప్పి ఉంది కదా,
ఆ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఒక CSV ఫార్మేట్ లో డౌన్లోడ్ అయిపోతుంది. అందులో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, యాక్సెస్ కీ, సీక్రెట్ కీ అంతా ఉంటాయి అన్నమాట. ఓకే, బట్ ఈ యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ అనేవి ఎవరికి డిస్క్లోజ్ చేయకూడదు, ఎందుకంటే దే ఆర్ వెరీ కాన్ఫిడెన్షియల్. ఎవరి చేతిలోకైనా వెళ్తే మీకు పర్మిషన్స్ ఉన్న సర్వీసెస్ అన్ని వాళ్ళు కూడా యాక్సెస్ చేసేయగలుగుతారు. ఓకే, ఈ CSV ఫైల్ చూడండి, ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంది. యాక్సెస్ కీ ఉంది, సీక్రెట్ కీ ఉంది, కన్సోల్ లాగిన్ లింక్ ఉంది. సో ఎవ్రీ టైం మీరు లాగిన్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఇవి యూజ్ చేసుకుని లాగిన్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనం లాగౌట్ అయిపోయి ఆ యూజర్ అకౌంట్ త్రూ లాగిన్ అయ్యి ఆ యూజర్కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి అన్నది చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం యూజర్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఆ యూజర్కి యాక్సెస్ ఉన్న సర్వీసెస్ ఏంటన్నది చూద్దాం. ఇందాక మనం ఒక URL సేవ్ చేసుకున్నాం, గుర్తుందా? నోట్ ప్యాడ్ లో పెట్టాను. ఆ URL కాపీ చేసుకోండి, అది యూజర్ అకౌంట్ URL అనమాట. రైట్, ఈ 595973212357 అనేది అకౌంట్ ఐడి. ఆ అకౌంట్ ఐడి అనేది మనం ఎప్పుడు సప్లై చేస్తూ ఉండాలి. అండ్ మై యూజర్ నేమ్ ఈ SailorBook1 అండ్ సమ్ పాస్వర్డ్. నేను ఇందాక ఒక పాస్వర్డ్, కస్టమ్ పాస్వర్డ్ ఇచ్చాను కదా, ఆ పాస్వర్డ్ అన్నది ఇక్కడ సప్లై చేయాలన్నమాట. ఓకే, SailorBook1 అండ్ పాస్వర్డ్. సైన్ ఇన్. ఎస్, సక్సెస్ఫుల్ గా నేను లాగిన్ అయిపోయాను. ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు అన్ని సర్వీసెస్ కనిపిస్తూ ఉంటాయి అంతే, బట్ మీరు ఇవేమి యాక్సెస్ చేయలేరు ఎక్సెప్ట్ S3, ఎందుకంటే నేను ఈ యూజర్ కి S3 రిలేటెడ్ సర్వీసెస్ యాక్సెస్ చేయడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చాను. ఓకే, గో టు S3 అండ్ క్రియేట్ బటన్. ఈ S3 అనేది ఒక డైరెక్టరీ ఆర్ ఫోల్డర్ లాంటిది. దీంట్లో మనం ఫైల్స్, డేటా స్టోర్ చేసుకోవచ్చు. అదేంటన్నది ఇన్ డెప్త్ మనం తర్వాత చూద్దాం, ఎందుకంటే ఇది చాలా హ్యూజ్ టాపిక్. మనం దీని గురించి చాలా సార్లు డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే జస్ట్ S3 అనేది ఒక బకెట్, ఒక స్టోరేజ్ లొకేషన్ అన్నంత వరకు గుర్తుపెట్టుకోండి. ఈ బకెట్ నేమ్ అనేది యూనిక్ గా ఇవ్వాలి. యూనిక్ అంటే మీ అకౌంట్ వరకే యూనిక్ కాదు, అక్రాస్ AWS ఇది యూనిక్ అనమాట. ఓకే, నేను SailorBook ఫస్ట్ బకెట్ అని చెప్పి నా బకెట్ నేమ్ ఇస్తున్నాను. డూప్లికేట్ అయితే కనుక యాక్సెస్ చేయదు, ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది మీకు. ఓకే, అండ్ రీజన్ ఈజ్ Asia Pacific Mumbai. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద బకెట్. క్లిక్ ఆన్ క్రియేట్ బటన్. ఎస్, నా బకెట్ రెడీ అయిపోయింది. ఓకే, ఆ బకెట్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫైల్స్ ని ఇక్కడ మనం అప్లోడ్ చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. రైట్, డెస్క్టాప్, బుక్ మార్క్స్. ఓకే, బుక్ మార్క్స్. ఓకే, నేను ఇలా అప్లోడ్ చేశాను. చూసారు, ఒక ఫోల్డర్ లో ఎలా స్టోర్ చేసుకుంటామో అలాగే బకెట్ లో కూడా చేసుకోవచ్చు. బట్ ఈ బకెట్ అనేది చాలా హ్యూజ్ టాపిక్, అది మనం తర్వాత మాట్లాడుకుందాం, డోంట్ వరీ ఎట్ ఆల్. ఓకే, సో ఇప్పుడు S3 చేయగలిగాను. అలా ఇంకోటి ఏదైనా సర్వీస్ చేయగలనా? EC2 చూద్దాం. EC2 అంటే విర్చువల్ మిషన్స్. ఒక విర్చువల్ మిషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. క్లిక్ ఆన్ ఇన్స్టెన్సెస్. చూడండి, ఇక్కడ యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు పెర్ఫార్మ్ దిస్ ఆపరేషన్ ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే నాకు పర్మిషన్ లేదు, అందుకని చెప్పి నేను చేయలేకపోతున్నాను. ఓకే, పర్మిషన్ ఉంటే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక బటన్ ఎనేబుల్ అవుతుంది ఇన్ కేస్ నాకు పర్మిషన్స్ ఉంటే కనుక. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి మళ్ళీ రూట్ అకౌంట్ లోకి వెళ్ళి ఈ యూజర్ కి EC2 యాక్సెస్ పర్మిషన్స్ ఇద్దాం. అప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలా ఉంటుందో మళ్ళీ వచ్చి ఈ యూజర్ అకౌంట్ లో చూద్దాం. ఓకేనా, గో టు రూట్ అకౌంట్. Sign in using root account. Yes. Supply the password. Okay. So go to IAM. IAM లోనే కదా మనం పర్మిషన్స్ ఇచ్చేది. Go to IAM and pick the user. Go to users and pick the user. Yes, SailorBook1. And go to permissions and add permissions. నాకు EC2 related permissions కావాలి. So EC2 full access. Go down. Yes, EC2 full access is here. Just review, add permissions. ఓకే, నాకు పర్మిషన్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సైన్ అవుట్ అయిపోయి ఆ అకౌంట్ URL తీసుకొని సప్లై చేయండి ఇక్కడ. రైట్, ఇప్పుడు నేను EC2లోకి వెళ్ళి ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్స్టెన్సెస్ చూడండి, ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అని బటన్ ఎనేబుల్ అవుతుంది. ఇందాక లేదు, అది ఉంది కదా. ఓకే,
ఇది యూజ్ చేసి మనం మనకు కావాల్సిన ఇన్స్టెన్సెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇందాక మనకి ఆప్షన్ లేదు, డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ కి ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. ఎందుకంటే ఇందాక పర్మిషన్స్ లేవు, ఇప్పుడు పర్మిషన్స్ ఉన్నాయి, అందుకని అదొకటే రీజన్. ఓకే, ఆ పర్మిషన్ రివోక్ చేయాలంటే జస్ట్ మళ్ళీ రూట్ అకౌంట్ లోకి వెళ్ళి ఆ పర్మిషన్ డిలీట్ చేసేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం ఒక యూజర్ కి డిఫరెంట్ పర్మిషన్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనం ఐఏఎం యూజ్ చేసి యూజర్స్ ని క్రియేట్ చేయొచ్చు, ఆ యూజర్స్ కి పర్మిషన్స్ ఇవ్వచ్చు, ఇంకా కావాలనుకుంటే రీవోక్ కూడా చేయొచ్చు. ఓకే, ఇందాక మీకు యూజర్ ని క్రియేట్ చేసినప్పుడు యాక్సెస్ కి సీక్రెట్ కి ఒక నోట్ ప్యాడ్ లో సేవ్ చేసి చూపించాను కదా, అలా మీరు ఎప్పుడు చేయకండి. ఎందుకంటే ఆ యాక్సెస్ కి సీక్రెట్ కి అనేవి ఎవరి చేతిలో పడ్డాయంటే మీకు యాక్సెస్ ఉన్న సర్వీసెస్ అన్ని కూడా వాళ్ళు యాక్సెస్ చేసేస్తారు అనమాట. సో అలా ఎప్పుడు మనం చేయకూడదు. సెక్యూరిటీ పర్పస్ లో ఎప్పుడు కూడా సీక్రెట్ కి అనేది డిస్క్లోజ్ చేయకూడదు. నేను డెమో పర్పస్ కోసం చూపించాను మీకు. తర్వాత ఆఫ్టర్ దిస్ డెమో నేను ఆ అకౌంట్ ని డిలీట్ చేసేస్తాను. సెల్లర్ బుక్ 1 అనే అకౌంట్ ని నేను డిలీట్ చేసేస్తాను ఆ యూజర్ ని. సో అందుకని ప్రాబ్లం లేదు, బట్ మీరు మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండండి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఐఏఎం, గోయింగ్ టు యూజర్స్ అండ్ డిలీట్ ద సెల్లర్ బుక్ 1 యూజర్. డిలీట్. ఇక్కడ ఇందాక ఏంటంటే నేను ఆల్రెడీ కొన్ని సర్వీసెస్ యూజ్ చేశాను, అవి ఎఫెక్ట్ అవుతాయని చెప్తుంది. ఇట్స్ ఓకే, చెక్ అండ్ డిలీట్. ఈ విధంగా నేను డిలీట్ చేసేస్తాను. ఓకే, యూజర్స్ మళ్ళీ కావాలంటే ఎన్ని నెంబర్ ఆఫ్ యూజర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, అది ఎప్పుడు పెద్ద విషయం కాదు. ఆ విధంగా మనం చేయొచ్చు. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు సైన్ ఆఫ్ దిస్ పేజ్. ఇవాళ మనం యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం, వాళ్ళకి డిఫరెంట్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలన్నది కూడా చూసాం. ఓకే, ఈ విధంగా మనం యూజర్స్ ని పాలసీస్ ని క్రియేట్ చేయొచ్చు యూజింగ్ ఐఏఎం. నెక్స్ట్ వీడియోలో మనం గ్రూప్స్ అండ్ రోల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. గ్రూప్స్ క్రియేట్ చేయడం ఎలాగా, ఆ గ్రూప్ ని యూజర్ కి అటాచ్ చేయడం ఎలాగా అన్నది చూద్దాం.